తిరుపతి జిల్లాలోని అటవీ ప్రాంతంలో బయటపడ్డ మృతదేహాల కేసులో మిస్టరీ వీడింది. చనిపోయిన వారంతా తమిళనాడు వాసులని తేలింది. మృతుడు తమిళనాడులోని తంజావూరుకు చెందిన కలై సెల్వెన్ గా గుర్తించారు. హత్యకు గురైన మహిళ అతడి సోదరి, ఆమె పిల్లలుగా భావిస్తున్నారు. ఇక ఈ ఘటనపై తంజావూరు పోలీసులతో చంద్రగిరి, పాకాల పోలీసులు సంప్రదిస్తున్నారు. మృతదేహాల గుర్తింపు తర్వాత కేసు విచారణ మరింత వేగం కాబోతుంది. ఈ మరణాలు ఎందుకు సంభవించాయి అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆస్తి కోసం జరిగిన హత్య లేదా పరువు హత్య అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ నెల 14వ తేదీన పాకాల మండలం గాదంకి టోల్ ప్లాజా సమీపంలో అడవిలో 2 మృతదేహాలు లభ్యమయ్యాయి. చంద్రగిరి, పాకాల మండలాల సరిహద్దుల్లో పనపాకం రక్షిత అడవిలో బాగా కుళ్ళిన స్థితిలో ఇవి బయటపడ్డాయి. పశువుల కాపర్లు మృతదేహాలను చూసి రెవెన్యూ అధికారులకు సమాచారం అందించగా వారు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలో దిగిన పోలీసు అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అక్కడో వ్యక్తి మృతదేహం చెట్టుకు వేలాడుతుండగా పక్కనే వస్త్రం కప్పి ఉన్న మహిళ శవం ఉంది. ఆ పక్కనే మరో 2 గోతులు తీసి పూడ్చిపెట్టిన ఆనవాళ్లు కనిపించాయి. అందులో చిన్నారుల మృతదేహాలున్నాయి. పదిహేను రోజుల క్రితం చనిపోయినట్టుగా కనిపిస్తున్న ఆ మృతదేహాలు ఎవరివి? ఆ అడవిలో ఎందుకెళ్లారు? ఆత్మహత్య చేసుకునేందుకా, లేక ఎవరైనా వారిని కిడ్నాప్ చేసి అక్కడికి తీసుకొచ్చి చంపేశారా? అసలేం జరిగింది అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. గుర్తు పట్టలేని విధంగా కనిపిస్తున్న మృతదేహాలు ఎవరివి అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభమైంది. గాదంకి టోల్ ప్లాజా వద్ద అనుమానంగా తిరుగుతున్న వారి చిత్రాలు, అటవీ ప్రాంతంలోకి వెళ్లే దారులకు ఆనుకొని ఉన్న హోటళ్ల వద్దనున్న సీసీ ఫుటేజ్లు, అడవిలో దొరికిన మృతదేహాల వద్ద కనిపించే దుస్తుల రంగులను ఆధారంగా చేసుకుని పరిశీలించారు. ముందుగా మృతదేహాలను గుర్తిస్తే ఆ తర్వాత మరణానికి గల కారణాలు తెలుసుకోవచ్చన్న కోణంలో పాకాల పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పిల్లల మృతదేహాలను వెలికి తీయడానికి ప్రయత్నం చేసే సమయంలో గుంతలో కొన్ని వస్తువులు గుర్తించారు. ఆ గుంతలో డైరీ మిల్క్ చాక్లెట్లు, పాన్ కార్డులు, ఆధార్ కార్డులు, నగదు, నోట్ల కాగితాలు లభ్యమయ్యాయి. అదేవిధంగా ఓ నోకియా ఫోన్, కళై సెల్వన్ పేరు మీదున్న తంజావూరు క్రిస్ ఆసుపత్రి ప్రిస్క్రిప్షన్ లభించింది. దీంతో మరణించిన వారు తమిళనాడుకు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. 15వ తేదీన తిరుపతి రుయా ఆసుపత్రి వైద్యులు ఘటనా స్థలంలోనే పోస్టు మార్టం నిర్వహించారు. పోస్టు మార్టం అనంతరం ఘటనా స్థలంలోనే పోలీసులు, రెవెన్యూ అధికారుల సమక్షంలో మృతదేహాలను పూడ్చిపెట్టారు. మృతులు కలై సెల్వన్, జయమాల, దర్శిని, వర్షిణి అని గుర్తించారు. మృతులు కలై సెల్వన్ వయస్సు 37 సంవత్సరాలు కాగా జయమాల వయస్సు 33 సంవత్సరాలని పోలీసులు గుర్తించారు. జయమాల భర్త వెంకటేష్ తన భార్య, పిల్లలని గుర్తించాడు. మృతి చెందిన పిల్లలు దర్శిని వయస్సు 9 సంవత్సరాలు, వర్షినికి వయస్సు 3 సంవత్సరాలని తెలిసింది. పాకాల మండలం పోలీసులు ఈ ఘటనపై తమిళనాడు పోలీసులకు సమాచారం అందజేశారు. పోలీసులు విచారణలో అనేక ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. మృతి చెందిన వారి మీద తమిళనాడు నిరివి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఏడాది జూలై నెలలో చీటింగ్ కేసు నమోదయ్యింది. అదే నెలలో తిట్టిచేరి పోలీస్ స్టేషన్ పరిధిలో భార్య, 2 పిల్లలు మిస్సింగ్ కేసు నమోదై ఉంది. మృతి చెందిన వారు అన్నా చెల్లెలన్న విషయాన్ని కూడా పోలీసులు గుర్తించారు. చెన్నై నుంచి వచ్చిన జయమాల భర్త వెంకటేష్ మృతులు తన కుటుంబ సభ్యులేనని ధృవీకరించాడు. ఈ కేసులో విచారణ ఇంకా కొనసాగుతోందని, పూర్తి వివరాలు విచారణ అనంతరం తెలియజేస్తామని పాకాల సీఐ సుదర్శన్ ప్రసాద్ తెలిపారు. 14వ తారీఖు ఈ గాదంకి విఆర్ఓ గారు వచ్చి ఇట్లా పనపాకం రిజర్వ్ ఫారెస్ట్లో 2 డెడ్ బాడీలు ఉన్నాయి అని చెప్పడం, కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఫారెస్టర్లు అతనికి చెప్పారని చెప్పాడు. ఆ ఫిర్యాదు మీద కేసు రిజిస్టర్ చేసుకుని ఫారెస్ట్కి వచ్చాం. ఫారెస్ట్ వాళ్ళు, మేము, రెవెన్యూ వాళ్ళు వచ్చి నిన్న స్పాట్లోనే పిఎం జరిగింది ఒక లేడీకి, ఒక జెంట్కి. తర్వాత వాళ్ళు తమిళనాడు వాసులు అని తెలిసింది. తర్వాత ఈరోజు 16వ తారీఖు లోపల పూడ్చిపెట్టిన బాడీలు వెలికి తీయడం జరిగింది. స్పాట్లో కూడా పోస్ట్ మార్టం జరుగుతుంది. వాళ్ళ మీద తమ తిట్టచేరి పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు కూడా నమోదైందని వాళ్ళ పిల్లల తండ్రి, ఆమె భర్త కూడా ఇప్పుడు వచ్చారు. తర్వాత కలై సెల్వన్ అనే అతను చనిపోయిన ఆమెకు సొంతం కాదు, చిన్న అన్న వరుస అవుతాడని చెప్పడం జరిగింది.
ఇంకా కారణాలు ఎందుకు ఎలా జరిగిందనేది ఇంకా దర్యాప్తులో తేలాల్సి ఉంది. ఇద్దరు ఆడపిల్లలు సార్. ఆ ఇద్దరు ఆడపిల్లలు. జయమాల భర్త వెంకటేష్ది తమిళనాడులోని నాగపట్నం జిల్లా. ఆయన కువైట్లో ఉద్యోగం చేస్తుండగా భార్య జయమాల, పిల్లలు జయమాల చిన్నమ్మ కుమారుడు కళై సెల్వంతో కలిసి గ్రామంలోనే ఉండేవారు. వెంకటేష్ కువై నుంచే తన భార్యకు సుమారు 40 లక్షల వరకు నగదు పంపించారు. ఆ సొమ్ము ఖాతాలో లేకపోవడంతో ఏడాదిగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. తన భార్యతో కలిసి కళై సెల్వన్ ఫైనాన్స్ వ్యాపారం చేసి ఈ డబ్బును దుర్వినియోగం చేసినట్టు వెంకటేష్ ఆరోపిస్తున్నారు. కువైట్ నుంచి ఇటీవల తిరిగొచ్చిన ఆయన కళై సెల్వన్పై చీటింగ్ కేసు పెట్టినట్టు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే భార్య, పిల్లలు కళై సెల్వన్ కనిపించకుండా పోయారని, దాంతో జూలై 4న తిట్టచ్చేరి పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు పెట్టారని వెంకటేష్ వెల్లడించారు. ఇంతలోని తిరుపతి జిల్లాలో అడవిలో వారి మృతదేహాలు బయటపడ్డాయి. అయితే ఇది ఆత్మహత్యనా, హత్యనా అన్నది తేలాల్సి ఉందని పోలీసులు వెల్లడించారు.